వెల్కమ్ బ్యాక్. హలో ఎవ్రీవాన్. ఇదైతే నా ఫస్ట్ క్లీనింగ్ వీడియో అన్నమాట. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా చూడండి. మీరైతే ఎట్లా క్లీన్ చేసుకుంటారో నాకు చెప్పండి. నేనైతే 15 డేస్కి ఒకసారి పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటా. 1 మంత్కి ఒకసారి లోపల పెట్టిన అన్నీ తీసేసి గ్లాస్తో సహా లోపల ఉన్న అన్నీ తీసేసి డీప్ క్లీన్ అయితే చేసేస్తా. కూరగాయలు సర్దినప్పుడల్లా సర్దుతూ ఉంటా. కానీ ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో ఏదో పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా, అట్లాంటివి ఏం కాకుండా అయితే నేనైతే డీప్ క్లీన్ చేస్తూ ఉంటా. రోజు ఎంత క్లీన్ చేసినా కూడా పాలు కానీ పెరుగు కానీ కర్రీ కానీ ఏదో ఒకటి ఒలికిపోవడం అయితే జరుగుతుంది కదా. ఇప్పుడైతే పైన తుడిచేసి నాకైతే వీలున్నప్పుడైతే మొత్తం డీప్ క్లీన్ అయితే చేసేస్తా నేను. ఆ గ్లాసెస్ అన్నీ కడిగేసిన తర్వాత కూడా కొన్ని గిన్నెలు ఉంటే కూడా అవి కూడా కడిగేసిన. అవన్నీ అయితే బయట గాలికి అయితే ఆరేసిన అనమాట నేను. తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఒక క్లాత్తోని లోపలంతా కొంచెం ఒకటి తడి క్లాత్తోని పొడి క్లాత్తోని ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసేసిన. ఏం ఆన్లో లేదు ఫ్రిడ్జ్ అయితే. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. ఫస్ట్ తీసినప్పుడు ఎంత గలీజ్గా ఉండేనో, మొత్తం డస్ట్ మొత్తం ఏదేదో కూరగాయల పార్టికల్స్ అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ తుడిచేసిన నీట్గా. చూడండి ఒకటే హెవీగా పని కాకుండా రోజుకొక పని అయితే పెట్టుకోండి. ఒకరోజు విండోస్ క్లీనింగ్, ఒకరోజు బట్టలు మడత పెట్టుకోవడం, ఒకరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్, వంట చేసుకునేటప్పుడు ఏదైనా షెల్ఫ్ అగ్లీగా అనిపిస్తే అది తుడిచేసుకోవడం. ఇట్లా చిన్న చిన్న పనులైతే నేనైతే చేస్తూ ఉంటా. నాలాగా మీరు కూడానా నాకు చెప్పండి కొంచెం. అవి గ్లాస్ మీద మనం ఏమైనా పెడితే పాడైపోతాయేమో అని చెప్పి నేనైతే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే ఆన్లైన్లో అయితే ఒక పేపర్ లాంటిది అయితే ఆర్డర్ చేసిన. ఫ్రిడ్జ్ గ్లాస్ మీద అవైతే పెట్టుకోవచ్చు. దానిపైన ఏమైనా పాలైనా పెరుగైనా కర్రీ అయినా పోయినా తుడుచుకోవచ్చు. అదేవిధంగా మనకు గ్లాస్ పైన మనం ఏదైనా గిన్నెలు పెట్టి ఇట్లా గీరడం కానీ ఏదైనా పడితే మరకలు అంటారు, గీతలు కానీ పడకుండా అయితే ఉంటాయి గ్లాస్ మీద. అందుకనే నేనైతే ఆలోచించి అయితే మీషోలో అయితే తీసుకున్నా. చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఏమైనా పడిపోయినా కూడా అవి వాష్ చేసుకొని మళ్ళీ రీయూజబుల్ చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీజర్ని కూడా క్లీన్ చేసిన అనమాట. తర్వాత సర్దేసిన అన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకొని అయితే మంచిగా పెట్టేసిన. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ముందున్న దానికి ఇప్పుడున్న దానికి ఎంత తేడా ఉందో కదా. ఇవే అన్నమాట నేను తీసుకున్నది. పింక్ కలర్లో 4-5 వచ్చినాయి. అవి ఒక్కొక్కటి కట్ చేసి సెట్ చేసి ఒక్కొక్క గ్లాస్ ఎంత ఉందో దానికైతే సెట్ చేసి పెట్టేసిన నేనైతే. ఒక దాంట్లో కూరలు, పాలు, పెరుగు అట్లా అడ్జస్ట్ చేసి అయితే పెట్టుకుంటూ ఉంటాను నేనైతే. అంత స్టఫ్ ఏం పెట్టను ఫ్రిడ్జ్లో, అంతా నార్మలే ఉంటాయి అన్నీ. ఇదైతే యూజ్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే 3-4 ఇయర్స్ నుండి అయితే వాడుతున్నా ఇవి. ఎప్పుడైనా డస్టింగ్ అనిపించినా క్లీన్ చేసేసి మళ్ళీ సర్దుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటా నేనైతే. ఇదే నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో అన్నమాట. మీరైతే ఏ విధంగా చేస్తారో ఎట్లా చేస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసి ప్లాట్ఫామ్ అంతా నీట్గా తుడిచేసి పూజ అయితే చేసుకున్నా. లాస్ట్కి పూజ చేసేసాను. చిన్న చిన్న ముక్కలైతే మిగిలినవి పడేయకుండా మనం వాటర్ బాటిల్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ ఆ ప్లేస్లో అయితే సర్దేసిన. ఎందుకంటే వాటర్ బాటిల్ పెట్టినప్పుడు కూడా మనం ఇట్లా గీతలు అనేవి పడుతూ ఉంటాయి కదా. ఎంత నీట్గా ఉందో ఇప్పుడు నా ఫ్రిడ్జ్ అయితే. ఎగ్స్, ఒక నెయిల్ పాలిష్, అదైతే మా అత్తమ్మ ఇంజెక్షన్ అన్నమాట. నీట్గా అంతా ఇల్లంతా తుడిచేసి నేనైతే దీపం ముట్టించి అయితే పూజ అయితే చేసేసాను. ఓకే మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నా వీడియోస్ ఎట్లున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి మర్చిపోవద్దు. ఇదే నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.